హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి మనం ఈ వీడియోలో చేయబోతున్నాము. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. సార్, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇంగ్లీష్ నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాను. మరీ ముఖ్యంగా నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ సార్. నాకు డైరెక్ట్గా సిలబస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి నేను కంటెంట్ నేర్చుకుంటూ వెళ్తే నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. నాకు ఇంగ్లీష్కు సంబంధించి బేసిక్ గైడెన్స్ అనేది కావాలి. అంటే బేసిక్ కోర్స్ అంటాను చూసారా, అలా అనమాట. అంటే నాకు ఏబిసిడీల దగ్గర నుంచి కూడా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ నాకు బేసిక్స్ నుంచి కూడా ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి అని చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు. అలాంటి వాళ్ళ కోసమే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ద్వారా మనం ఒక కోర్స్ని, అంటే ఒక ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ పేరు ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఎవరి కోసం అంటే బేసిక్ ఇంగ్లీష్ కావాలి, అంటే ఎవరైతే ఇంగ్లీష్ చాలా బేసిక్స్ నుంచి కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు, నేను ఇంగ్లీష్ చాలా వీక్గా ఉంటాను, నాకు బేసిక్స్ నుంచి ఇంగ్లీష్ కావాలి, అసలు నాకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా తెలీదు, అసలు ఒక సెంటెన్స్లో నౌన్ ఏది, వెర్బ్ ఏది, యాడ్జెక్టివ్ ఏదో కూడా నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, నాకు బేసిక్స్ నుంచి కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది మనం చేయబోతున్నాము. అయితే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో చాలా ఇయర్స్ నుంచి ఒక సపరేట్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ పేరే ఫౌండేషన్ కోర్స్. ఆ కోర్స్ మనం ఆల్మోస్ట్ 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఆ కోర్స్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇంగ్లీష్ బేసిక్స్ కావాలనుకుంటారో వాళ్ళ కోసమే మనం ఆ కోర్స్ అనేది పెట్టాం. బట్ మీ అందరికీ తెలుసు, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఇప్పుడు మనం చూస్తున్నది 2.0 వర్షన్. అంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో మనం తీసుకుంటున్న క్లాసెస్ అన్నీ కూడా డిజిటల్ స్క్రీన్ మీద తీసుకుంటున్నాం. అంటే అంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కూడా బేసిక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే సార్, మాకు ఈ ప్రోగ్రామ్ ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పారు, బట్ ఈ ప్రోగ్రామ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి సార్. అసలు ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉండబోతోందో, అసలు ఈ ప్రోగ్రామ్ గురించి మాకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పండి. మేము ఈ ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకుంటున్నాం, అంటే మేము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అనేది 45 days ఉండబోతోందమ్మా. ఇది 45 రోజుల ప్రోగ్రామ్. ఈ 45 days కూడా ఏంటంటే ప్రతిరోజు మనకి ఒక 1 hour లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. 1 hour లైవ్ క్లాస్ అనేది ప్రతిరోజు ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఆ టైంకి ఫ్రీగా ఉంటే ఈ క్లాస్కి అటెండ్ అవుతారు, మీరు బిజీగా ఉంటే ఈ క్లాస్ మిస్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు. రికార్డెడ్ వీడియో అనేది మన యాప్కి యాడ్ అయిపోతుంది, కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రతిరోజు మనకి 1 hour లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ 1 hour లైవ్ క్లాస్ అనేది మోస్ట్ ప్రొబాబ్లీ మనకి మార్నింగ్ అనేది ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కానీ లేదా 6 o'clockకి కానీ కొన్నిసార్లు 7 o'clockకి కానీ ఉంటుంది. ఆ టైమింగ్ అనేది ఎప్పటికప్పుడు మనది ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ముందు రోజే స్కెడ్యూల్ అనేది అనౌన్స్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాము. ఓకేనా? సో టైమింగ్ అనేది ప్రాబ్లం ఉండదు, మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే 45 days ఉంటుంది. ఇది 1 hour క్లాస్ ఉంటుంది, అంటే 45 hours ప్రోగ్రామ్. ఇది నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ 45 రోజుల ప్రోగ్రాంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే ఈ 45 daysలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ కరెక్ట్గా విని ప్రాక్టీస్ చేస్తారో మీకు బేసిక్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే బేసిక్స్ కాన్ఫిడెన్స్ వస్తుందో తర్వాత మనం నేర్చుకునే సిలబస్లో ఏ టాపిక్ నేర్చుకున్నా ఈజీగా ఫీల్ అవుతారు. ఓకే సార్, ఈ 45 days ప్రోగ్రామ్ మేము ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోబోతున్నాం. బట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మేము ఏం చేయాలి? ఆల్రెడీ ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ కోర్స్ పర్చేస్ చేశారో వాళ్లకు ఈ ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా ఏమీ చేయక్కర్లేదు.
ఎవరైతే ఆల్రెడీ మన యాప్లో కానిస్టేబుల్ కోర్స్ పర్చేస్ చేశారో వాళ్ళకి ఫ్రీగా ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఫౌండేషన్ కోర్స్ అని ఒక కోర్స్ ఉంది. ఈ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మ, హ్యాపీ న్యూస్ అని చెప్పచ్చు. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో గతంలో 1 ఇయర్ బ్యాక్ కావచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, 5 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, ఎవరైనా ఫౌండేషన్ కోర్స్ తీసుకుని ఆ కోర్సు వెలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటో చెప్పాను. ఫౌండేషన్ కోర్స్ పెట్టిందే దీనికోసం. మరి మీకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వకపోతే ఎలా? ఓకేనా? సో ఎవరైనా ఫౌండేషన్ కోర్స్ గతంలో పర్చేస్ చేసి వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు ఈ 45 డేస్ ప్రోగ్రామ్కి యాక్సెస్ అనేది మేము మీకు ఫ్రీగా ఇస్తాం. ఓకేనా? ఎందుకంటే మీరు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ని నమ్మి ఇంగ్లీష్ బేసిక్స్ నేర్చుకోవాలని ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మనం డిజిటల్ స్క్రీన్ మీద బెటర్గా మనం క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి మరి కొత్తగా మనం ఇస్తున్న ఈ బెటర్ కంటెంట్ అనేది మీకు ఇవ్వకపోతే ఎలా? మీరు ఈ కోర్స్ తీసుకున్నదే ఫౌండేషన్ ఇంగ్లీష్ కోసం, బేసిక్ ఇంగ్లీష్ కోసం. ఓకేనా? సో వ్యాలిడిటీ ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు, ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కాంబో కోర్స్ ఎవరైతే తీసుకుంటారో, ఈ కాంబో కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానమ్మా, మన ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఎవరికి యాక్సెస్ అవుతుందంటే కానిస్టేబుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. ఇక్కడ కానిస్టేబుల్ కోర్స్ అంటే ఒక విషయం చెప్తాను. కానిస్టేబుల్ కోర్స్ తీసుకున్నా పర్వాలేదు, అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి జీడీ కోర్స్ అని మరో కోర్స్ ఉంది మన యాప్లో. ఈ 2 కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఫౌండేషన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళ కోర్స్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీకు మేము కంటెంట్ యాడ్ చేస్తాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ కోర్స్ మేము మళ్ళీ రెన్యూ చేస్తాము. కాంబో కోర్స్ తీసుకునే వాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు, వీళ్ళన్నిట్లోనూ ఉంటారు. కాంబో కోర్స్ తీసుకునే వాళ్ళకి ఇంక అసలు ఇది రాదు అన్న మాటే ప్రసక్తి లేదు. కాంబో కోర్స్ తీసుకునే వాళ్ళకి ఏదైనా కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదమ్మా, మన యాప్లో కానిస్టేబుల్ కోర్స్ కానీ, జీడీ కోర్స్ కానీ, ఫౌండేషన్ కోర్స్ కానీ, కాంబో కోర్స్ కానీ ఆల్రెడీ తీసుకుంటే హ్యాపీ అవ్వండి, తీసుకోకపోతే తీసుకోండి. తీసుకున్న వెంటనే చక్కగా ప్రతిరోజు మనకి 1 అవర్ లైవ్ క్లాస్ ఉంటుంది, లైవ్ క్లాస్ అటెండ్ అవ్వండి. అయితే లైవ్ క్లాస్లో మనం చెప్పే రెగ్యులర్ థియరీ మాత్రమే కాకుండా మనం ఏ టాపిక్ అయితే మీకు చెప్తామో, అంటే ఏ టాపిక్ మీద అయితే లైవ్ క్లాస్ ఉంటుందో దాని మీద మీకు వెంటనే ఒక టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. మన యాప్లోనే ఆ టెస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్ మీద ఒకరోజు క్లాస్ జరిగిందనుకోమ్మా, వెంటనే యాడ్జెక్టివ్ అనే టాపిక్ మీద మన యాప్లో ఒక టెస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అలా 45 డేస్ మనకి 45 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. ఇవన్నీ కాదు, మీరు ఇంక వాటి గురించి ఎక్కువ ఏమీ ఆలోచించకండి, స్ట్రెస్ తీసుకోకండి, ఇవన్నీ నేను చూసుకుంటాను. మీరు చేయవలసిందల్లా, ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇంగ్లీష్ చాలా వీక్గా ఉన్నాను అనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కానిస్టేబుల్ కోర్స్ కానీ, ఫౌండేషన్ కానీ, కాంబో కానీ, జీడీ కోర్స్ కానీ ఏది కావాలి, ఈ 4 కోర్సెస్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు, పర్చేస్ చేయండి. వెంటనే మీకు ఈ ప్రోగ్రామ్కి అనేది ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నామంటే అమ్మ, సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. టీచర్స్ డే మీ అందరికీ తెలుసు. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంగ్లీష్ టీచర్గా, ఆల్మోస్ట్ 2 దశాబ్దాల అనుభవం ఉన్న ఒక ఇంగ్లీష్ టీచర్గా నేను స్టూడెంట్స్కి ఫౌండేషన్ ఇంగ్లీష్ అంటే పునాది బలంగా ఇస్తే నా వృత్తికి నేను న్యాయం చేసిన వాడిని అవుతాను. ఆ ఉద్దేశంతో ఫౌండేషన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయినా కూడా నేను వాళ్ళకి యాక్సెస్ మళ్ళీ ఇస్తానని చెప్తున్నాను. ఓకేనా? సో సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఫౌండేషన్ కోర్స్ ఈ 45 డేస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మీకు ఇంగ్లీష్ అంటే ఇష్టం పెరుగుతుంది, ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంగ్లీషే మీ ఫేవరెట్ సబ్జెక్ట్గా మారబోతోంది. ఇట్ ఈస్ మై ప్రామిస్. 45 డేస్ తర్వాత ఆ మాట మీరే నాకు చెప్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేయండి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.